హలో గాయ్స్, సో చూసిలే మామూలు జ్యూస్ అయితే మామూలు లేదు. సో ఇవాళ మేమైతే బగార్ రెస్టారెంట్ అని చెప్పేసి మన లీడ్స్లో ఉందన్నమాట యూకేలో. అది తెలుగు రెస్టారెంట్ అని చెప్పేసి అనగానే సో చూద్దామని అయితే వెళ్తున్నాం ఇవాళ. సో ఫైనల్గా మేమైతే స్టార్ట్ అయినాం అనమాట. సో ఇంకా చూడండి ఇంకా మామూలు చెప్పు నాకు మీ అన్న మీ సాయ దొంగాడు లంగాడు సిగ్గుపడుతున్నాడు. బాగుందే దావతు జాబ్ వచ్చింది దావా తీస్తుండు. జాబ్ రాలే ఇంకా సుజిత్ భయ్య చేసుకున్నాం అడ్వాన్స్ జాబ్ వచ్చినాక రోడ్లు కొలిపించేంత ఆపిస్తా గానీ జాబ్ రాకముందు రోడ్డు కొలిసి ఈసారి రోడ్లు కొలవాలి ఇక. బాగుంది బ్రో. కటింగ్ ఎట్లుంది గాయ్స్ ఫ్రెండ్స్? కటింగ్ ఎట్లుంది ఫ్రెండ్స్? కటింగ్ లానే ఉంది ఫ్రెండ్స్. కటింగ్ విత్ షేవింగ్ ఈ ఏజ్ లేదు. డివిఎస్ గురించి కూడా లైసెన్స్ ఇచ్చిండు. అరే ఓడర్ చెప్పింది ఫస్ట్ నీకు ఏజ్ లైసెన్స్ ఇచ్చిండు వీనికి, అదేందో అర్థం కాదు. యూజ్ చేసి యూకేలో డ్రైవింగ్ చేయొద్దు కదా. అకార్డింగ్ టు ది యూకే ఇట్ ఇస్ నాట్ ఇల్లీగల్. వీ కెన్ డ్రైవ్ విత్ ఇయర్ పాడ్స్. అంతే, ఏం రానుడికే లైసెన్స్లు వస్తాయి. చదువుకోరా ఫస్ట్. చదవడం రాదు, వినడం రాదు, డ్రైవింగ్ రాదు, మ్యాథ్స్ రాదు, అయినా కూడా నీకు లైసెన్స్ ఇచ్చినావా? అది తోపు. అందుకే అంటారు యూకే లా చదువుకున్నది ఏది రావడానికి డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తారు, వీసాలు ఇస్తారు. అందుకే యూకే అంటారు ఇది. నేర్చుకోండిరా, చదువుకోండిరా ఫస్ట్. దాని గురించి ఇన్ఫర్మేషన్ ఈస్ వైన్. ఎంత చదివితే అంత ఎక్కుతుంది. మా గురువు నాకు తెలియదు భయ, నాకు ఏం తెలియదు. నాకు బండి నడపడం తప్ప ఏం తెలియదు. నాకు లైసెన్స్ లేదు నాకైతే. ముద్దపావకాయ అంట. సో ఫైనల్గా మనం అయితే రీచ్ అయిపోయినామంట. ఇదే అన్నట్టు మన బగారా రెస్టారెంట్. మీరు డెలివరీస్కి వచ్చినా అనుకుంటా లేదు, గట్ల నిలబడతాను రెస్టారెంట్. శ్రీకాంత్ గాడు అంటే అమ్మాయికుడు కాదు, దొంగగాడు, లంగగాడు. చికెన్ వద్దా నీకు? ఏం కావాలి? ఫిష్ తింటావా? అపోలో ఫిష్ బీఫ్ పెట్టిద్దాం. అపోలో ఫిష్ ఇదేందా ఇది నేను చూడలే. సో ఫైనల్గా మనకైతే ఇండియాకి ఫ్లైట్ ఇస్తే ఇక్కడ దొరికేసింది అనమాట. సో ఇంకా మా వాళ్ళు ఆగుతారా? ఇంకా చెప్పు. యూట్యూబ్లో పెడతాడు. ఇది మాత్రం పెట్టకపోయా దండం పెడతారు. ఏం కాదు ఇప్పుడు స్టార్ట్ అయ్యే వీడియో చెప్తా. చెప్పు. బాగుంది. ఫస్ట్ టైం బీరాలు అంటే అన్నాడు కానీ అందుకే చిన్నది బాగుంది. ఆ ఊహ ఎంత బాగుందో. ఇది పెద్దది ఈయనగా. ఇది అక్షయ్ బాయ్. ఇది అమ్మా నాదే. అక్షయ్ బాయ్ ఇవ్వనమ్మా నేను తాగుతా అంటే. అందుకే ముందర పెట్టండి కావాలని, సరే నమ్మాలని. తీసుకో, తొందర తీసుకో. మా సాయి కిరణ్ అపోలో ఫిష్ అయితే వచ్చేసింది. ఇంకా చికెన్ లాలీపాప్స్ కూడా వచ్చినాయి అనమాట. టేస్ట్ ఎట్లుందో చూద్దాం. ఇప్పుడు మా సాయి కిరణ్ చెప్పే డైలాగ్ అయితే మామూలు ఉండదు అనమాట. చెప్పు సాయి కిరణ్ చెప్పు. ఇదేముందయ్యా, చికెన్, ల్యాంబ్, నేను కందిపప్పు తిన్నా, ఎర్రపప్పు తిన్నా, అన్ని పప్పులు తిన్నా. నేను కందిపప్పు తిన్నా, ఎర్రపప్పు తిన్నా. ఫైనల్గా బగారా రైస్, చికెన్ కర్రీ, చికెన్ బిర్యానీ నా మెన్యూ అయితే వచ్చేసింది అనమాట. మా వాళ్ళు అయితే ల్యాంబ్ బిర్యానీ కోసం అయితే వెయిటింగ్. అది ఎప్పుడెప్పుడు వస్తుందా అని అయితే వెయిట్ చేస్తున్నాను. నాకేమో వచ్చేసింది అనమాట. సో ఫైనల్గా డెజర్ట్ కూడా వచ్చేసింది. డెజర్ట్ ఏంటి అనుకుంటున్నారా? మన రంజాన్ స్పెషల్ కద్దుకా కీర్ అనమాట. సో ఇదైతే నెక్స్ట్ లెవెల్ టేస్ట్. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు పక్కా ట్రై చేయండి. ఇదైతే ఇది మస్ట్ అండ్ షుడ్ ట్రై.
బిర్యానీ మాత్రం చాలా బాగుంది. థ్యాంక్ యూ బ్రో. మోరిసన్స్ మేనేజర్. ఓనర్ అన్న నమ్ముతారు. థ్యాంక్స్ బ్రో, బాయ్. చాలా బాగుంది. వస్తాం పక్కా. బగారా ఒక మంచి ప్లేస్ తినడానికి అయితే. ఇగో ఇదే కార్లో వచ్చినాము. కార్ ఉన్నారు. ఇగో చెప్పు నువ్వే. ఇది చెప్పుకోవడానికి అప్పటి నుంచి అడుగుతున్నాడు. ఈ కార్కి అయితే సెన్సార్ అయితే పోయింది. సెన్సార్ ఉండడానికి అయితే ఇగో స్క్రాప్ యార్డ్కి వచ్చినాము. ఇట్లా స్క్రాప్ యార్డ్లలో వేరే ఖరాబ్ అయిన కార్ల సెన్సార్లు తీసేది ఇస్తారు. ఇదైతే చాలా అంటే చాలా తక్కువ ప్రైస్లో వచ్చేస్తాయి. సో గాయస్, మేమైతే ఫైనల్గా ట్రిప్ అయిపోయి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. మళ్ళీ టనల్కి వచ్చేసినాము. ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాము. సో ఇంకా బాయ్, టేక్ కేర్.